రాజకీయాలే సరైన మార్గమని భావించి బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో 2004లో చేరారు. బీజేపీలో చేరాక తెలుగులో 2 సినిమాలు ఒప్పుకున్నారు. అందులో ఒకటి శ్వేతనాగు. ఆ సినిమా మాత్రమే కంప్లీట్ చేశారు. రెండో సినిమా మోహన్ బాబుతో నటించిన శివశంకర్ సినిమా. అయితే ఈ సినిమా కొంత భాగం చేసి మరికొంత భాగం ఎలక్షన్లు అయ్యాక చేస్తానని చెప్పారు. 2004 ఎలక్షన్లో భాజపా అండ్ తెలుగుదేశం పార్టీ తరపున లాల్ కృష్ణ అద్వానీ గారి ఆధ్వర్యంలో అప్పటి కరీంనగర్ జిల్లాలో ఉన్న నిర్మల్ అండ్ ఆదిలాబాద్లో జరుగుతున్న మీటింగ్కి ప్రచారం చేయడానికి సౌందర్య గారిని రమ్మన్నారు. ఆమె 2004 ఏప్రిల్ 17న బెంగళూరులో జక్కూరి విమానాశ్రయంలో తన కోసం కేటాయించిన హెలికాప్టర్ ఎక్కారు. అప్పటికి ఆమె 5 నెలల గర్భవతి కూడా. ఆమెతో పాటు తన అన్నయ్య అమర్నాథ్ కూడా ఆ హెలికాప్టర్లో ఎక్కారు. 11 గంటల 5 నిమిషాలకు హెలికాప్టర్ గాలిలోకి ఎగిరింది. గాలిలోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక సమస్య రావడంతో పైలట్ హెలికాప్టర్ని గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర యూనివర్సిటీలో ల్యాండ్ చేయడానికి తిప్పారు. ల్యాండ్ అవడానికి మరో 100 అడుగుల దూరంలో ఉందనగా హెలికాప్టర్